జిల్లా సిద్దిపేట సార్. అక్కడ నుంచి మాకు భూమి గురించి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి మేము మాకు న్యాయం కోసం ఇక్కడికి వచ్చినాం సార్. అంటే ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? చెప్పేలా వెళ్ళాయా సార్. అసలు ఎప్పటి నుంచి మీరు ల్యాండ్ ఎప్పుడు కొనుక్కున్నారు? 1998 సార్. అంటే దాదాపు 20 సంవత్సరాలు. అవును సార్. అంటే మీకు ఎప్పుడు ఈ ల్యాండ్ గురించి ఎప్పుడు నొల్లిలు పెట్టుకున్నాడు? ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఎవరి దగ్గర ఉన్నారు? మేము బ్యాగర్ బూదయ్య దగ్గర ఉన్నాం సార్. ఎల్ఐ అనేటైనా ఎవరు? ఎల్ఐ అంటే అక్కడ ఆయనకు అసలుకి సంబంధమే లేదు సార్. అయితే మేము బూదయ్య దగ్గర ఉన్నాము. కొంటే ఇట్లా తవ్వ గురించి మాట్లాడుతున్నాము రండి అని మాకు ఇంటి దగ్గరకు వచ్చి చెప్పారు సార్. అది ఎన్ని సంవత్సరాల కింద, ఏ సంవత్సరంలో జరిగింది? అది 2018 సార్. అంతా ఓకే. దారి గురించి అని చెప్పేసి ఆ రోజు ఎవరు మీరు అమ్మిన వ్యక్తి పిలిచేడా? అమ్మిన వ్యక్తి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మరీ చెప్పారు సార్. ఓకే, చెప్పారని మేము వెళ్ళాం సార్. దాని తర్వాత వచ్చేసి మీకు ఆ రోజు మరి ఆయన ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింది ఎల్లయ్యా? అయితే సార్ ఇక్కడ దారి గురించి అని చెప్పేసి మేము వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత అక్కడ దారి చూపించారు. దారి చూసిన తర్వాత భూమి కొలిచినాక మీ దాంట్లో భూమి ఎక్కువ ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాము, మీ దాంట్లో భూమి ఎక్కువ, మీరు దొంగ పట్ట చేయించుకోరని చెప్పేసి మా మీదకి అమ్మిన ఆయన మా మీదకి మాట్లాడింది సార్. ఓకే ఓకే. అయితే మీరు 1998లో మీ మామయ్య భూమి కొన్నాడు. ఆ భూమి కొన్న పత్రాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. ఒకసారి చూపెట్టండి. ఓకే. అంటే అలా అన్ని పట్టాలు 1998లో కొన్నట్లు వీళ్ళ దగ్గర క్లియర్గా పట్టాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూ పట్టాలు కూడా మీ దగ్గర ఉన్నాయండి? అది కూడా చూపెట్టండి ఓపెన్ చేసి. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలన్నర. 5 ఎకరాల 17 గుంటలు. ఓకే. ఇప్పుడు మీరు ఆ రోజు దారి గురించి అని చెప్పేసి 2018లో అక్కడ వెళ్ళారు. దారి తీసుకున్నారా? తీసుకున్నాం సార్. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత ఎక్కువ భూమి ఉందని చెప్పేసి అన్నారు సార్. ఎవరు అన్నారు? సీను సార్. సీను అనేటైన ఎవరు? బ్యాగరి బూదయ్య. అంటే మీకు అమ్మిన? ఓకే, వాళ్ళ కొడుకు అన్నాడు. అప్పుడు మీరేమన్నారు? మేము అన్నాము సార్, మా దాంట్లో భూమి 2 గుంటలు కాదు, మాకు కొన్న దానికంటే 2 గుంటలు అయినా సరే 2 ఎకరాలు అయినా సరే ఎక్కువ ఉంటే తీసుకోండి అని చెప్పేసి అన్నారు సార్. ఓకే. అట్లా అన్నప్పుడు మీరేం చేశారు? వాళ్ళు ఇప్పుడు 2 ఎకరాలైనా మీరు అని చెప్పిండ్రు అంటే అందే గ్రామ సమక్షంలో మీరేమైనా సంతకాలు ఏమైనా పెట్టారా ఆ రోజు? పెట్టాం సార్. అయితే మా దాంట్లో జాగ ఎక్కువ వెళ్తుంది అంటే మేము చెప్పాను సార్. అంటే మీరు చదువుకొని పెట్టారా సంతకం? చదువుకోలేదు సార్. ఎందుకు? అక్కడ ల్యాండ్ కొలత చేస్తారు అంటే మిమ్మల్ని అక్కడ ఉమ్మన్నారు సార్. అక్కడ ఉమ్మన్న తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మ్యాటర్ ఏం రాశారు మేము మొత్తం చదవలేదు సార్. మేము చదవకుండా ఉండేసరికి మా దాంట్లో 2 గుంటలు ఉన్నా సరే సార్, 2 ఎకరాలు ఉన్నా సరే అని చెప్పేసి మేము సిగ్నేచర్ చేసి, అంటే 5 ఎకరాల 17 గుంటల భూమిలో ఎంత ఎక్కువ ఉన్నా ఇచ్చేస్తామని చెప్పినాను. ఓకే. చెప్పిన తర్వాత సిగ్నేచర్ తీసుకొని ఇప్పుడు మమ్మల్ని సరే అప్పటి వరకు అంతా ఓకే. 2018 వరకు ఆ రోజు కొలుసుకున్నారు, సంతకాలు చేసుకున్నారు, అయిపోయింది. ఏది భూమి ఎక్కువ ఉంటే ఇస్తామని చెప్పేసి మీరు కూడా హామీ ఇచ్చిండ్రు, అంతటి క్లియర్. ఈ ఎల్ఐ అనేటని ఎప్పుడు వచ్చిండు మీ దగ్గరికి? గత ఎన్ని సంవత్సరాల కింద వచ్చిండు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎందుకోసం వస్తుండు? ఆయన దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా? ఏమో ఆయన దగ్గర సీనియర్ ఆయనటైనా మా ల్యాండ్ చూపించి సీన్ తీసుకుంటా అదంతా మాకు తెలియదు సార్. అదంతా మా సిగ్నేచర్ చూపించి అంత మమ్మల్ని ఆగం చేస్తున్నారు సార్. ఓకే. మీరు ఇప్పుడు ఏదైతే మీకు అమ్మిన వ్యక్తితోటి ఆయనతోనే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు సార్. అన్నట్టయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్క నిమిషము. మీ యొక్క ఎవరైతే మీ బూదయ్య కొడుకు శ్రీనివాస్ అన్నారు కదా, ఆ శ్రీనివాస్ తో ఒకసారి మాట్లాడుదాం. నీ పేరు ఏం పేరు? నీ పేరు? సరే, ఈ నంబర్ కలుస్తలేదు. శ్రీనివాస్ జక్కులనా?
సిమ్ 1 or 2 ఇది ఓకే. ఇప్పుడు మన శ్రీనివాస్ అని చెప్పేసి ఎవరైతే భూదయ్య కొడుకు మీకు అంటే భూదయ్య అమ్మిండు భూమి వాళ్ళ కొడుకు మనం లైన్లో తీసుకుంటున్నాం. మీ పేర్లేంది? హలో హలో శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, మేము ఏబీ న్యూస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం. లైవ్లో ఉన్నారు మీరు, ఒక్క నిమిషం మాట్లాడగలుగుతారా? హలో శ్రీనివాస్ గారు. హలో హలో చెప్పండి. మేము ఏబీ న్యూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు లైవ్లో ఉన్నారు. ఒక భూ సమస్యకు సంబంధించి మీరు ఎవరైతే అమ్మారో నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మన స్టూడియోకి రావడం జరిగింది. మీరు లైవ్లో ఉన్నారు. గతంలో మీ నాన్నగారు ల్యాండ్ అమ్మారని చెప్పేసి వీళ్ళు అన్నారు. దాంట్లో మీది ఏమన్నా అభ్యంతరం ఉన్నదా? మీ నాన్న అమ్మాడని చెప్పారు కదా. గుల్ల చంద్రయ్య వాళ్ళకి. మీ నాన్న పేరు భూదయ్యనే కదా? మీ నాన్న ఏమో ఇది గొల్ల చంద్రయ్యకు 1998లో ల్యాండ్ అమ్మినట్లు ఇంత పత్రాలు ఉన్నాయి. మరి మీకు ఏదైనా సమస్య ఉందో అందులో? అది సార్ అయితే మీరు చిన్న ఉన్నప్పుడు ఎకరం అమ్మిండో 2 ఎకరం అది మొత్తం 7 ఎకరాలు పెట్టి సార్. ఓకే. అయితే నేను లింగపురం బతుకోను, ఒక 10 ఏళ్ళు బతుకోను. బతుకోవచ్చాక నాకు ఇది గుర్తు. అయితే ఆయన్ని 2 ఎకరాలు అంతా కొల్లనే 4-5 ఎకరాలు పట్ట చేసుకుంటు. అంటే అన్ని క్లియర్ గా దగ్గర పట్టాల మీద సంతకాలు ఉన్నాయి కదా? వాళ్ళు రాసిన పేపర్ కూడా నా దగ్గర ఉంది సార్. వాళ్ళ కొడుకులు వాళ్ళ అయ్యే సంతకం పెట్టింది. అది భూమి దారి కోసం అని చెప్పి ఆ రోజు ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అన్నారంట కదా అమ్మిన దానికంటే. అయితే మేము విలేజ్ ఎవరు అడిగినా చెప్తారు. మేము బతుకపోయినాం, నేను లింగపురం బతుకపోయినాం. ఓకే. ఆడ నాకు 10 ఎకరాల భూమి 2 బోర్లు ఉండేవి. అయితే ఆడ నాది ఈ పరంపోకం ఈ కులచంద్రే మా అయ్యా అప్పుడు క్రమంలో 2 ఎకరాలు అది చేసుకున్నాడు. అది చేసుకోనా నా భూమి కూడా చేసుకున్నాడు. ఏది ఇప్పుడు మా అయ్యా పెద్దోడు అవుతా ఆయన భూమి ఎక్కువ ఇచ్చిన. ఓకే. ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర 5 ఎకరాలు అంటే తెలంగాణ పట్టా పాస్బుక్ 2017లో ఇచ్చిన ఆ పట్టా పాస్బుక్లు కూడా వీళ్ళకి 5 ఎకరాల చిల్లరనే ఉంది. 5.5 ఉంది సార్ వాళ్ళ పంట. 5.5 ఉంది పట్టా వాళ్ళకి. అలా వాళ్ళ సార్ వాళ్ళు ఎంత చేసుకోవాలంటే 2 ఎకరాలు చేసుకోవాలి. మా అయ్యే 2 ఎకరాలు మీరు. ఓకే. ఇంకోటి సార్ మేము అయితే ఆడికి పోయాక నేను మళ్ళా భూమి నేను మలిపిన నేను దున్నా 2-3 ఏళ్ళు దున్నాక ఈ మా ఊరి విలేజ్ మాది కనుక నేను అమ్మినా. ఎవరికి? ఎల్లయ్యకు అమ్మినా. మీ దగ్గర ఏముండే పట్టాలని అమ్మిన ఆయనకి? సార్ మీ దగ్గర ఎలాంటి అంటే పట్టాలు ఏమైనా ఉండేనా అమ్మడానికి? సర్టిఫికెట్ పోం సార్, సర్టిఫికెట్ ఉండే. ఇప్పుడు వీళ్ళకు రాసి ఇచ్చారు, మీరు వీళ్ళు కొనుక్కున్నారు సార్. అది వీళ్ళకి రాసిచ్చి నేను రాసేయలే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తుగానే ఆయనే సార్. మరి 2 ఎకరాలు అమ్ముకుంటే 4-5 ఎకరాల భూమి పట్టేసుకుంటారు. 5.5 ఆయనే. అంటే 3 పత్రాలు ఉన్నాయి వీళ్ళకు. ఒక్కొక్క పత్రం ఒక్కొక్క అదే రోజున అమ్మినట్లు అన్ని పత్రాలలో వీళ్ళకి వచ్చేసి అన్ని 5 ఎకరాల సంబంధించిన మొత్తం రాసి పెట్టిన సంతకాలు కూడా ఉన్నాయి, సాక్షులు పెట్టినట్లు అప్పట్లో, అంటే 1998లో. సార్ మీకు నేను రిక్వెస్ట్ మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి. వాళ్ళు మొత్తం జైలు పోతారు సార్. అప్పుడు మా అన్న 30 ఏళ్ళ కొడుకును కాదని మా అన్న ఐటీ చేసిండు. సంతకం నాది కానీ మా తమ్ముని కానీ మా అక్కది కానీ మా అబ్బాయి కానీ ఎవరి సంతకాలు ఉంటే నేను దేనికైనా రెడీ సార్. అంటే సార్ ఆ కొలైన భూమి మా అన్నం కాదని. ఇప్పుడు అంటే దాదాపు 28 సంవత్సరాల నుంచి మీ భూమిలో పట్టాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, అన్ని ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతారు. మీ నాన్న అమ్మేండి అని చెప్పేసి వీళ్ళు అన్నారు. 20 కాదు సార్, నాకు తెలుసు కదా. 1998లో ఉన్నదండి ఇది. వాళ్ళు పాలే పట్టుబడి ఉండే దొంగ వాళ్ళు అంత మిక్సి పట్ట వేసుకున్నాను సార్. అది ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇది అంతా ఓకే సరే. ఇప్పుడు మా పాలు సంతకం పెట్టి ఇప్పుడు నేను సార్ విలేజ్ లోకి వస్తే కూడా మొత్తం చెప్తారు. అది మాట్లాడు ఎవరు ముగ్గురు మా భూమి గొలచింది గోలం మీరు మా పాలెల్లా అమ్ముకుంటే ఆయనతో తీసుకుంటారు సార్, మేమంతా తీసుకోవాలి.
సరే మీరు అమ్మితే తీసుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పట్టదారు పాస్బుక్లో కూడా అంతే ఉంది, అన్ని రోజుల నుంచి మేమే కబ్జాలో ఉన్నాము, ఈరోజు వెళ్ళాయి అనేటైనా అంటే మీరైతే ల్యాండ్ దగ్గరికి పోలేరని చెప్తున్నారు. మీరు వెళ్ళారా ల్యాండ్ దగ్గర? లింగపనికి వెళ్ళిన బక్క వచ్చాక 3 ఏళ్ళు నేనే దున్నుకున్నా, మకాలం చేసుకున్నా. ఎన్ని ఎకరాల్లో? నేను 1 లక్ష రూపాయలు బాకీ ఉండగా వీళ్ళ భూమి అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆ భూమి పట్ట ఉందో ఆ పట్టాలకు వెళ్ళి మీరు దున్నుకున్నారు. వాళ్ళు దొంగ పట్టాలు చేసుకుంటారు, వాళ్ళ పట్టలు చేసి ఇచ్చారు. నేనా మా అయ్యనా లేకుండా మా అన్నగారు మా అవ్వనా సార్? మీ నాన్న అని చెప్తున్నారు వీళ్ళు. సార్ అంతా ఉంటాయి, మేము దేనికైనా రండి. ఓకే, ఇప్పుడు సరే ఒక డౌట్ అండి శ్రీనివాస్ గారు. హలో, పర్లేదు, ఒక్కసారి ఒక డౌట్ ఒకటే చిన్నగా. నా భూమి నా సంతకం నేను తీసుకో, మా ఆయన సంతకం నేను ఆయన. హలో శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు ఏం లేదు, ఎప్పుడైతే మీరు ఎల్ఐఏకు ఎప్పుడు అమ్మిరు మీరు ఆయనకి మళ్ళీ ఇదే భూమి? అమ్మి 7 ఏళ్ళు అయిపోయింది సార్. వీళ్ళకి ఏమన్నా చెప్పిర్రా అప్పుడు మరి? వాళ్ళు ఓకే, మీరు 7 ఏళ్ల క్రితము వీళ్ళకి ల్యాండ్ అమ్మిండ్రు అంటున్నారు. ఎల్ఐ అనేటైనా గత 2-3 సంవత్సరాల నుంచే మా దగ్గర వచ్చి నొల్లి పెడుతుండని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మధ్యలో అన్ని సంవత్సరాలు మరి ఎల్ఐ భూమి కొన్న తర్వాత ఎందుకు రాలేడు మరి పంటలకి, అలా భూమి పొలంలోకి? సార్ 6 ఏళ్ళు కొనుక్కున్నాక వీళ్ళు నిరుడు నుంచి ఈ కోట్ల చుట్టూ లాయర్ల చుట్టూ ఈ తొలిటకు సిఐ దగ్గరికి దళిత ఎస్ఐ దగ్గరికి వీళ్ళు తిరుగుతున్నారు గొల్లలు సార్. నేను ఎల్ఏ కమ్మినప్పుడు అదే సంవత్సరము అదే ఆబ్వియస్ కదా వీళ్ళు తీసుకున్నట్టు వీళ్ళకి రైట్స్ ఉంటాయి. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ల్యాండ్లో ఎప్పటికీ మేమే పంటలు పండించుకుంటున్నాము, గత 3 సంవత్సరాల నుండి వచ్చేసి అంటే మీరు ఎవరైతే యజమాని కొడుకున్నారు కాబట్టి మిమ్మల్ని కాల్ చేసి సంప్రదించాల్సి వచ్చింది. ఈ పట్టాలు వచ్చేసి అది రాంగ్ స్టెప్ వాళ్ళది. నేను 8 ఏళ్ళ ఇప్పుడు 7 ఏళ్ళు ఆయన కబ్జాలు ఉంది సార్. 3 ఏళ్ళు నేనున్నా, మొత్తం 10 ఏళ్ళ అది. ఓకే అండి, సరే. వాళ్ళు ఒక 2 ఎన్నికలు తిరుగుతుంది సార్. అవసరమైతే నువ్వు తొలిట సిఐని కనుకో, దౌలతో ఎస్ఐని కూడా కనుకో. సరే అండి, మళ్ళీ సార్ అది నేను అనుకుంటే గొల్లలు ఒక గుంట భూమి లేకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. నా సంతకం ఉందా ఎట్లా అనుకోండి, మా అన్నగారి సంతకం ఉందా? ఆయన ఐటీ చేసి 35 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆ భూమి వాళ్ళకు 2 ఎకరాలు అమ్మితే ఎక్కడన్నా పట్ట ఎట్లా వేసుకుంటారు సార్ వాళ్ళు గొల్లు పైసలు? సరే అండి, మాట్లాడతాను, మళ్ళీ కాల్ చేస్తాం. సరే సార్, మా కొడుకు దగ్గర పోతున్నాం బయట మీద సార్. ఇప్పుడు మరి వాళ్ళైతే వచ్చేసి మీ నాన్న ఇట్లా చేసిండని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నారంటే క్లియర్గా అర్థమవుతుంది, అనుకుంటే అంటే వాళ్ళ యొక్క మేము ఎస్సీలము, మేము అనుకుంటే మేము 1 గుంట కూడా దక్కనీయలేమని కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతిలో మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? వాళ్ళు ఏమంటున్నారంటే 7 సంవత్సరాల నుంచి మేమే పంటలు పండించుకుంటున్నాం అంటున్నారు, మీరేమో ఇట్లా అంటున్నారు. మరి ఏది, మీరు భూమి దున్నుకుంటున్నారా మీరు ప్రజెంట్? మేము దున్నుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? మీరు కొన్నప్పటి నుండి? మేము కొన్నప్పటి నుంచి మేమే దున్నుకుంటున్నాం సార్. మీరు ఇదే బెదిరింపులు సార్ వాళ్ళవి. మీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే మీరు మొత్తం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు అదే బెదిరింపుతో మాట్లాడుతున్నారు సార్. అంటే ఇప్పుడు కోర్టుల చుట్టూ మీరే తిరుగుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 2018లో మళ్ళీ ఎల్ఐ అనేటైనా కమ్మినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే 7 సంవత్సరాల కింద ఎల్ఐ అనేటైనా 3 సంవత్సరాల కింద వచ్చిరని మీరు అంటున్నారు. అవును సార్. ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం ఏంది అసలు? ఎవరు వేధిస్తున్నారు? ఇప్పుడు శ్రీనివాస్ వేధిస్తుండా? ఇప్పుడు శ్రీనివాస్ సపోర్ట్ చేస్తున్నాడు, ఎల్ఐ వేధిస్తున్నాడు సార్. ఇద్దరు కలిసి మమ్మల్ని వేధిస్తున్నారు సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, మాకు అక్కడ పోతే కూడా భయం ఉంది సార్. మీరు అంటే సరే, ఇప్పుడు ఏదైతే మీ దగ్గర అన్ని పట్టాలు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి, అంతకు ముందు ఇచ్చిన ఆ పట్టాలు కూడా మీ దగ్గర అన్ని క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఏదో తిరగబడి మిమ్మల్ని బెదిరించినట్లు మీరు చెప్తున్నారు. మీరు ఈ స్టూడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి? మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం సార్ మేము. అంటే ఏ విధంగా న్యాయం చేయాలి? మీకు ఇప్పుడు 5 ఎకరాల మాకు పట్టున్న కాడికి మాకు న్యాయం కావాలి సార్. ఓకే, కోర్టు ఆర్డర్ కూడా మీకు న్యాయం జరగకపోతే మా పిల్లల్ని మేము అందరం కలిసి మేము ఆన్లైన్ కట్టుకుంటాం సార్. అంతే, ఇక అంతకు మీకు ఇంకేం లేదు సార్. మాకు ఉన్న ఆధారమే కాదు.
అలాంటిది ఏమి ఉండదండి. ప్రభుత్వం తన పని తాము చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లు మన ఎప్పుడు మా వాళ్ళు ఎప్పుడు ఉండదు సార్, మేము పోతాము చేస్తాము, మాకు ఇట్లా గతంలో ఎప్పుడైనా మరి మీ ఎల్ఐ అనేటైనా మీ భూమి మీదకి ఏమన్నా వచ్చిండా? మీరు ఉన్నప్పుడు పంట పొలంలో ఇప్పుడు ఏదైనా లేదు సార్, మా వాళ్ళు ఉంటే మా వాళ్ళని కొట్టడానికి వచ్చారు సార్. కొట్టడానికి వచ్చిన విజువల్స్ ఒకసారి చూపెట్టండి. వద్దని చెప్పినప్పుడు ఆగము, ఆగమని చెప్పినప్పుడు ఆగము. హనుమాన్ ఎక్కుతానో ఎక్కువ, మరి హనుమాన్ ఎక్కుతానో ఎక్కువ పన్నాడు. నడవ నువ్వు నా మీద తింపుబండి పాడు ఏంటి హలో హలో సార్. చెప్పండి శ్రీనివాస్. ఇంతకుముందు ఒక ముద్ర మాస్టర్ సార్. చెప్పండి. అయితే మరి ముగ్గురు తాతలు సార్ వాళ్ళు. మీ తాతలు ముగ్గురు అయితే మంచిగా 4 ఎకరాల భూమి సార్ అది. మీ నాన్న మా నాయన ఒక్కడే. మీ నాన్న పేరు మీద ఎంత ఉండే ల్యాండ్ అప్పట్లో? అయితే మా తాతల పంట మంచిగా 4 ఎకరాల భూమి సార్. ముగ్గురు తాతలు మంచిగా 4 ఎకరాల భూమి. ఓకే సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నీకు అంత అప్పుడు చెప్పలేదు. ఓకే 4 ఎకరాల భూమినే మాకు వచ్చిందే 4 ఎకరాలు మా తాత పంటది. ఓకే అయితే 4 ఎకరాల భూమికి 5 ఎకరాల పట్ట అయితే వేసుకుంటారు సార్ ఈ గులాయిని. ఒక్క నిమిషం, అది కూడా పాయింట్. చెప్పండి ఇంకా. విలేజ్ నువ్వు చెప్తారు సార్, ఎవ్వరు అడిగినా 3 విలేజ్ ఎవరు అడిగినా చెప్తారు సార్ అది. అయితే మేము కొట్టుకున్న భూమి మాకుంటది కదా సార్, మేము కొట్టుకున్న భూమి అయితే వేసుకుంటారు. మాకు వచ్చిందే 4 ఎకరాలు, మంచి 4 ఎకరాలు ముగ్గురికి ముగ్గురు. ఓకే 5.5 భూమి అయితే వేసుకుంటారు. ఆయన దొంగ సాధారణ సార్. చెప్పండి సార్. మీ నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా? లేదు సార్, మా అన్న ఉన్నారు వాళ్ళ అక్కడ. మీ నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా? ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళ. ఏం పేరు? భూదయ్య. మీ నాన్న ఒక్కడే. మీ తాతలు ఎంతమంది? మా తాతలు ముగ్గురు. పేరు చెప్పండి ఒకసారి. పోషే, నసే, పోషే, గండే. ఓకే. ఈ పోషే కొడుకు సంతకం పెట్టి ఆయనకు ఆయన పేరు చంద్రే సార్. మా చిన్న పైలకి నేను గొలాయని వేసుకోడు కరెక్ట్ కాదు సార్, కాదు కదా సార్. ఓకే ఓకే మాట్లాడుతానండి, నేను కాల్ చేస్తాను మళ్ళీ ఒక డౌట్ వచ్చినప్పుడు. నువ్వు ఏం చేసుకున్నా 4 ఎకరాల భూమి ఉంది మాకు సర్టిఫికెట్. 5.5 సార్ మరి నువ్వే అడగండి సార్. మరి మీ నాన్న అనే ఎంత అమ్మిండు సార్? ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉంది సార్. మా చిన్న ఆయన అమ్ముకోడు సార్, మేము పట్టుకోపోతే మా చిన్న ఆయన అంటే మా భూమి ఈయన గొడవ ఎంత కొట్టాడు సార్. మీ నాన్న బూదయ్య కదా, ఎంత అమ్మిండు? మా నాయన 2 ఎకరాలు అమ్మిండు. 2 ఎకరాలు మా చిన్న ఆయన అమ్ముకుని మేము ఇంక పొలం అతుకుపోయినాం. ఓకే. మీ నాన్న వాళ్ళ తమ్ముడు? కాదు సార్, వాళ్ళ మా ఇంకో తాత కొడుకు అమ్ముకున్నాడు. మా పాలు కూడా అమ్మితే ఈయనతో తీసుకుంటాడు సార్. అది రైటా రాంగా నువ్వే ఇంకోటి సార్ ఆయన తీసుకోండి. ఎట్లా తీసుకుని మాకు ఉన్నదే 4 ఎకరాలు, 5.5 భూమి, 5 ఎకరాల భూమి పట్టేట్లు వేసుకోండి సార్. అయితే ఇప్పుడు నువ్వే ఆలోచించారు సార్, నీకు అందరికీ కదా సార్. ఓకే నేను మాట్లాడతాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. వాళ్ళు ఏం హుషారు చేసిన సార్, మొత్తానికి వెళ్ళిపోతారు. ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర సార్. ఎక్కడ వెళ్ళిపోతారు? భూమికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు ఉన్నదే 4 ఎకరాలు, 5.5 భూమి తీసుకుంటారు సార్. మరి ఓకే 10 మంది అవసరం లేదు సార్. నువ్వు నీకు తెలుసు సార్, చదువుకున్నావు. ఒకసారి ఎవరు చెప్పండి సార్. నువ్వే నేను కాల్ చేస్తానండి. సరే సార్ మంచిది. ఓకే ఇప్పుడు వచ్చేసి 2 ఎకరాలు అమ్మాడని చెప్పిండు అంటున్నాడు. సరే ఇప్పుడు మీరు ఏమంటున్నామంటే మీకు ఆ బూదయ్య అనేటైనా వాళ్ళ కొడుకు ఏమంటున్నాడంటే ఒక్కొక్కరికి 4 ఎకరాలు మా తాతలకు భూమి ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మీరు పొలంలో పనులు చేసుకునే టైంలో వచ్చాడా? అవును సార్. మీ మీదకి ఎవరికైనా దాడి చేయడానికి ప్రయత్నం చేసిండా? ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ అది కొడవద్దానికి కోసిస్తానికి వచ్చింది సార్.
కొడవలతో కోయడానికి కూడా వచ్చాడు మీ దగ్గరికి. అప్పుడు మరి మీరేం చేశారు? తిరగబడ్డారా? తిరగబడలేదు సార్. ఇక మేము మళ్ళీ ఎస్సీ అని చెప్పేసి బెదిరిస్తామన్నారు. ఏదన్నా అంటే మేము ఎస్సీ కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అంటే మీరు కొన్నది వాస్తవము, మీరు భూమిలో పంట సాగు చేసుకుంటున్నది వాస్తవము. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒకటేసారి రేట్లు పెరిగేసరికి ఆ దౌర్జన్యంతో మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. అవును సార్, ఇప్పుడు కూడా వాళ్ళు అదే దౌర్జన్యం చేస్తున్నారు సార్. వద్దని చెప్పినప్పుడు ఆగమని చెప్పినప్పుడు ఆగు. నువ్వు హనుమాన్ ఎక్కుతావు ఎక్కువ, మరి హనుమాన్ ఎక్కుతావు ఎక్కువ పన్నాడు. నడవ నువ్వు నా మీద తింపండి పాడు ఏంటి కావాలి సార్. మాకు ఎలాంటి ప్రాణభాయం బెదిరిస్తున్నారా? ఇప్పటికీ వాళ్ళ ఏమంటే 4-5 ఉంటున్నారు సార్. మేమే ఎటుకైనా ఒకళ్ళం పోతాం. మేము జీతాలు చేసుకొని బతుకుతున్నాం. టిప్పర్ మీద ఒకళ్ళు, బస్సుల మీద ఒకళ్ళు పోతారు సార్. ఏ టైంలో ఎట్లా ఉండేది తెలియదు సార్. మాకు ఆ ప్రాణభాయం ఉండి ఇక్కడ వరకు వచ్చినాం సార్ మేము. ఓకే, ఇంతటితో సమాప్తం. ఏదైతే ఈ పూర్తి వాస్తవాలు అవసరమైతే అక్కడ భూమి యజమాని కానీ భూమి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మొత్తం డాటా పూర్తిగా త్వరలో వెల్లడిస్తాం. ఎస్ఐ దగ్గర పోతే కూడా కాగితాలు సరే నేను వచ్చి ఎంక్వైరీ చేస్తాను సార్. ఎంక్వైరీ చేస్తాను ఇంటికి పోండి అది ఇది అని చెప్తున్నాడు సార్. అంటే మీరు లాస్ట్గా ఒక్కసారి ఏబీ న్యూస్ తరపున మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి మీ ఎవరైతే ఎల్లయ్య కానీ వాళ్ళతోటి మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఏమైనా బెదిరిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి ఏం సలహా అడుగుదాం అనుకుంటున్నారు? అదనేది కొంచెం క్లియర్గా చెప్పండి. ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే సార్, మా భూమి మాకు కావాలి, మా భూములకు ఎవరు రావద్దు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము వచ్చినాం సార్. ఇంత దూరం అంతకు మిగిలి మాకు ఏది వద్దు సార్. మాది అనుకున్నది మాత్రమే మాకు చాలు సార్, అంతే. మాకు దరివే కదా సార్. ఓకే, మీ బతుకు తెరివే అదే, బతుకు తెరివే అది సార్. మాకు ఇంకా వేరే లేదు, చేసుకోవడానికి ఏం లేదు సార్. ఇప్పుడు భూదయ్య కొడుకు శ్రీనివాస్ కాల్ చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు, అనుకుంటే ఏదైనా నేను చేయగలుగుతానని చెప్పేసి ఒక మాట అన్నాడు. దానికి మీ సమాధానం ఏంది? ఏం సమాధానం చెప్పమంటారు సార్? 1 గంట రాత్రి 12 గంటల రాత్రి వస్తే నా పిల్లలు అప్పుడు పుట్టలే. నేను 1 గంట రాత్రి పైసలు ఇచ్చిన, నా ఇల్లు ఆడుకోవాలంటే, నా ఇల్లు పడిపోతుంది, నా పిల్లలు బతకాలంటే అట్లా ఇచ్చిన సార్. నేను నా మొగని నేను గొర్రెలు కాసుకుంటా బాకి వాళ్ళ ఇల్లుకు దారపోసాం. ఇవాళ నన్ను నాగం చేస్తా, నా పిల్లలు నాగం చేస్తా అంటే నేను ఏం కావాలి సార్? స్టూడియో ముంగట్నే మమ్మల్ని ఎటు కాకుండా చేస్తానట్టుంది సార్. మరి మేము ఎటు కావాలి? మరి మా తరవేంది సార్? మాకు మీకు ఎలాంటి అసలు న్యాయం కోరుకుంటున్నారు ఇక్కడ మా ఏబీ న్యూస్ స్టూడియో నుండి? మీరు మాకు మా నాన్న ఉన్న విషయం మాకు కూడా తెలియదు సార్. అంటే ఈ రోజు భూమి రేట్లు పెరిగినాయి. ఇది కబ్జా మీరే ఉండాలి అని చెప్పి మాకే జడ్జిమెంట్ వచ్చిందని మాకే వెళ్ళే మీకు ఇలా హక్కు లేదు, వాళ్ళు జడ్జిమెంట్ నుంచి వచ్చారు, మీకు అవసరం లేదని చెప్పినా కానీ వెళ్ళే అట్లే వస్తుండు, సీనియర్ చేసుకొస్తుండు సార్. అది వాళ్ళకి ఎప్పుడు 4 బాడీ వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్. ఇంకోటి ఏంటంటే నేను సెంటర్ స్కూల్లో బస్ మాకే అని అనే వాళ్ళ మీదనే సార్. ఎవరంటున్నారు మీరు? ఎవరి మీద మీకు ప్రాణాపాయం ఉంది? శ్రీను అనేటైనా మీకు భూమి అమ్మిన యజమాని యొక్క కొడుకు. ఆయన ఫేస్బుక్ మళ్ళీ వెళ్ళాయా సార్, చెప్పారు వెళ్ళాయా సార్. ఇప్పటి వరకు మీకు ఏమన్నా పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి ఏమన్నా కంప్లైంట్లు ఏమన్నా వచ్చినాయా? వచ్చినాయి సార్.
ఎవరు మననే ఫోన్ చేసిండు సార్. మా నాన్న మీరు కోర్టు నుంచి తిరుగుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన మాట అన్నాడు కదా, అంటే కోర్టులో పట్టుకొని తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కోర్టు మీకు ఎలాంటి తీర్పు ఇచ్చింది? అన్ని ఎవిడెన్స్ వచ్చినాయి, వీళ్ళు వినరని చెప్పేసి మిమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని మీరు అంటున్నారు. దీని ద్వారా మీరు మా ఏబీ న్యూస్ స్టూడియో నుంచి మీరు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ భయానికే వాళ్ళు ఏం సార్ ఏమన్నా వాళ్ళు ఎస్సీ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ చేయడం, పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం, మమ్మల్ని ఎటు బతకని కూడా చేస్తుంది సార్. ఒకసారి ఫోన్ చేసుకుంటే పోతే మేము లీవ్ పెడితే ఎవరు తీసుకుంటారు సార్? స్కూల్ బస్సులు లీవ్లు నేను ఇప్పుడు కూడా నేను వదిలేదు సార్. స్కూల్ బస్సులు చెన్నై స్కూల్లో ప్రైవేట్ బస్సులో ఉంటున్నాను సార్. అలాంటి బస్సులు తీసుకొస్తారు వీళ్ళు మొత్తం. వీళ్ళు పిటిషన్ ఇస్తారు, సార్ ఫోన్ చేస్తారు రావాలని. మా నాన్న న్యాయం జరగాలని ఇక్కడ దాకా వచ్చినాం సార్. ఓకే అండి, ఇప్పుడు ఏదైతే మన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సేరిపల్లి బందారం గ్రామస్తులు వాళ్ళ గోడును వినిపించుకోవడానికి మన ఏబీ న్యూస్ స్టూడియోకు రావడం జరిగింది. అదే విధంగా ఏది ఏమైనా న్యాయం అనేది ప్రభుత్వం, చట్టం అనేది బతికే ఉంది. ఖచ్చితంగా మీకు అండగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మన ఏబీ న్యూస్ స్టూడియో నుంచి కూడా మీకు అధికారుల నుంచి కానీ ఈ స్టూడియో నుంచి కానీ ఎలాంటి న్యాయం జరగకపోతే చెప్తుండ్రు శ్రీనివాస్ సారు. ఏం దొంగతనం చేసినాం మేము? దొంగ పట్టాలు ఎట్లయితే సార్? దొంగ పట్టాలు చేసుకున్నాం 30 ఏళ్ళ నుంచి కూడా చెప్పినాం సార్. సార్ ఊకే మొత్తం తిరుగుడు కాదు సార్. కాకపోతే ఎంఆర్ఓ వల్ల కన్నా మీరు కంప్లైంట్ చేయండి సార్. నేను ఎస్ఐని కూడా బదిలాను సార్. నేను 2 సార్లు బదిలాను. అంటే సార్ బాబు ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం? 3 రోజుల కింద సార్. 3 రోజుల క్రితం మీరు ఎస్ఐని కూడా అడిగినాం. ఏమన్నాడు ఎస్ఐ? ఇట్లా మీరు ఇంటికి పోయి నేను చెప్తాలే బయట నాన్న పరిస్థితి అట్లా సార్. నేను బయట కూర్చునే పరిస్థితి కాదు సార్ అని చెప్పి మాట్లాడాను సార్. నేను అంటే సరే తీసుకో ఇంటికి తీసుకో అని చెప్పింది సార్. అంతే. మళ్ళీ నేను ఎంక్వైరీకి వస్తాను. నేను ఎంక్వైరీకి కూడా రాలేదు సార్. ఏంటంటే మేము ఎస్సీ అని చెప్పేసి మాకు ఎక్కడ పని లేదు సార్. వాళ్ళకు ఏం మాట్లాడతారంటే ఎస్సీలకు ఎక్కడైనా దున్నుకోవచ్చు, ఎక్కడైనా కూడా మాట్లాడుతుంది సార్. ఆయన ఒకటే సార్ ఆయన ఏమంటున్నారంటే సంటి పారేద్దా నువ్వు బస్ ఎవరు కావచ్చు నేను చంపేస్తా అంటున్నాయా సార్. ఎవరు అంటున్నారు? ఇట్లా వెళ్ళే అంటున్నావు, అదే మాట అంటున్నావు. నువ్వెంత నాకు అన్న ముందు నేను ఎంత నీ చంపే పారు ఎంత అని మాట్లాడుతుంది సార్. అన్ని గలీజ్ అందరం ఒక దగ్గర ఉన్నాం కదా సార్. మేము ఇప్పుడు మోటార్ బిల్ మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళదున్నా వీళ్ళదున్నా పోతున్నాం కదా సార్. అది పుసుకుని తెలంగాణ మాకు చీకటి అయితే మిమ్మల్ని ఏమైనా చేస్తాం. పానానికి భయం పెట్టడం, వాళ్ళు భయం పెడుతున్నారు అంటే చంపడం గ్యారంటీ సార్. వాళ్ళు మనం చంపకుండా మాత్రం వాళ్ళు ఊరుకోరాలి. మాట్లాడతారు సార్. రేషం వచ్చే మాటలు మాట్లాడి ఏమైనా చేస్తే అదైతే అని చూస్తారు సార్ వాళ్ళు. మేము ఎస్సీలం కదా ఏదైనా దొరకబట్టాలన్నట్టుగా చూస్తారు వాళ్ళు. ఏ మాట అంటే రేషన్కి వస్తారు, ఏ మాట అంటే రేషన్కి వస్తారు. మా భార్య అంటుంది సార్, ఒక రోజు దున్ననికి పోతుంటే నాకు ఫోన్ చేసి నేను పోతున్నా అలా ఇట్లా బండి మీద వెళ్ళిపోతున్నా అనుకోకుండా స్పృహ పడిపోయాను. నేను పడిపోయినప్పుడు కూడా మళ్ళీ మా తమ్ముడు వచ్చిండు ఇట్లా పడిపోయారని ఊరోళ్ళు వచ్చి లావాడితే మళ్ళీ జాగ్రత్త వేసాక మా భార్య అంటుండు ఆయన వెళ్ళా నీకేం తెలుసు నువ్వు ఎన్నడు గురించి నువ్వు బాగా హుషారు చేస్తున్నావు. మా మామయ్య కొన్నాడు జాగలో మాకు హక్కు ఉంటుంది, బరాబర్ వస్తామని మేము అన్నాం సార్. అంటే సీన్ అంటే ఆయన ఏం రాసిస్తున్నా వెళ్ళేకు అప్పకి మీకు మాకు తెలియదు కదా సార్. ఆయన బుదే అది సీను వెళ్ళే మాట్లాడుకోవాల్సిన విషయానికి మామూలు ఎందుకు సార్ బలి చేసుడు మా పాలన మీద తీసుకొచ్చుడు. ఏమనంటే వెళ్ళి ఒకటే చెప్తుడు చంపేస్తా చంపేస్తా చంపేస్తా. పోలీసు వాళ్ళకు కూడా మీరు కాల్ సార్ కూడా కాల్ చేయండి సార్. మాట్లాడండి ఈ విషయం. కేసీఆర్ కూడా చెప్పిండు వెళ్ళే మీరు అక్కడ పోవద్దు, అది వాళ్ళకు ఉంది వాళ్ళది ఉంది వాళ్ళకి అన్ని రైట్స్ చెప్పినాక కూడా జాకిరాన్ వస్తుంది.
హలో సార్, నమస్తే సార్. చెప్పండి. మేము ఏబీ న్యూస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం. మీరు లైవ్లో ఉన్నారు సార్, ఒక 2 నిమిషాల టైం ఇవ్వండి. ఎక్కడండి? ఏబీ న్యూస్ స్టేట్ ఆఫీస్ సార్. లైవ్లో ఎందుకండి సార్? ఏం లేదు, ఒకటి సేరిపల్లి బద్దారం గ్రామం సంబంధించిన ఒక భూ సమస్య మీద వీళ్ళు పోలీస్ స్టేషన్కి మన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆపోజిట్ క్యాండిడేట్ ఎల్ఐ అనేటైనా కట్ చేసి, సరే ఇప్పుడు ఉన్నటువంటి సిఐ ఫోన్ కట్ చేయడం జరిగింది.